హలో గాయ్స్! ఇంకా మనం జైపూర్ నుంచి జోధ్‌పూర్‌కైతే రీచ్ అయిపోయాం గాయ్స్. రైల్వే స్టేషన్ చూడొచ్చు. ఇప్పుడు మనం రూమ్‌కైతే వచ్చేసాం. మనం రావడం చాలా లేట్ అయిపోయింది. సో, లగేజ్ అయితే పెట్టేసి పైకైతే వచ్చి చూస్తున్నాం అనమాట. మీరు చూడొచ్చు జోధ్‌పూర్ ఫేమస్ ఫోర్ట్ క్లియర్‌గా ఎంత బాగా కనిపిస్తుందో. ఇక్కడ నుంచి చాలా వ్యూ అయితే చాలా అద్భుతంగా ఉంది. మన స్టెప్ వెల్ కూడా పక్కనే ఉందంట. ఇక చాలా ప్లేసెస్ కూడా చాలా నియర్ బై ఉన్నాయంట. రేపు మార్నింగ్ చూపిస్తాం మీకు ఇవన్నీ. ఇక్కడ దివాళీ చేసుకుంటున్నారు. అంటే ఇప్పుడు మంత్ అంతా చేస్తారనమాట. సో, లైట్నింగ్ చాలా బాగుందని చెప్పి రికార్డ్ చేస్తున్నాం చూడొచ్చు. అండ్ అదో వేరే ప్యాలెస్ అనమాట. వైట్ ప్యాలెస్ మొత్తం వైట్ మార్బుల్‌తో చేశారంట. దానికి కూడా మనం వెళ్దాం. దాన్ని కూడా మనం ఎక్స్‌ప్లోర్ చేద్దాం. సో, ఈరోజు లేట్ అయిపోవడం వల్ల ఇప్పటికి ఆల్మోస్ట్ 10 అయిపోయింది. సో, ఇంకా రెస్ట్ తీసుకొని ఇంకా రేపు మార్నింగ్ నుంచి అయితే ఎక్స్‌ప్లోరింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. మీరు పై వ్యూ చూడొచ్చు. నైట్ టైమ్ అయితే ఇలా కనిపిస్తుంది ప్యాలెస్. మనకి ఎదురుగానే ఉందనమాట. మనం స్టే నుంచి చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. అప్పటి వరకు ఈ దివాళీ క్రాకర్స్ని మీరు ఎంజాయ్ చేయండి. ఇంకా మార్నింగ్ కలుద్దాం. మొత్తం అంతా మీకు నీట్‌గా ఎక్స్‌ప్లోర్ చేసి మొత్తం చూపిస్తా. మొత్తం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఇంకా మన రూమ్‌కి అయితే ఎక్స్‌ప్లోర్ చేద్దాం. ఫస్ట్ అయితే మీకు రూమ్ చూపిద్దాం అనుకుంటున్నాను అనమాట. చూడండి రూమ్ ఎలాగుందనేది. చూడొచ్చు. చిన్న రూమే కానీ చాలా నీట్‌గా డెకరేట్ చేశాడనమాట. గ్రాఫిటీ గానీ, ఆ వాల్ పేపర్ గానీ అండ్ ఎవ్రీథింగ్ చాలా నీట్‌గా ఉంది. నీట్‌గా మెయింటైన్ చేశారు. మనకి బాల్కనీ గూడా వచ్చింది. తర్వాత ఏంటంటే ఈ బెడ్ కాకుండా పక్కనే ఇంకో చిన్న బెడ్‌లాగా ఏసాడనమాట. చూడొచ్చు దాన్ని కూడా. అది నాకు కొత్తగా అనిపించిందనమాట. ఎప్పుడూ చూడలేదు అలాగా. ఈ టైప్ ఆఫ్ వ్యూ గానీ, చిన్న బెడ్ గానీ చాలా బాగుంది. చిన్నపిల్లలు ఎవరైనా వస్తే అక్కడ వాళ్ళకి టైం స్పెండ్ చేయడానికి చాలా బాగుంటుందనమాట. సో, మనకి బాల్కనీ గూడా ఉంది. అది కూడా చూపిస్తాను. చూడొచ్చు వ్యూ ఇక్కడ నుంచి ఎలా ఉన్నదన్నది. మొత్తం నీట్‌గా కనిపిస్తుందనమాట. రూమ్ అయితే బాగుంది. అఫోర్డబుల్ ప్రైజే. 1500కి మాకు దొరికింది ఇది. బాగుంది. వీళ్ళు మొత్తం అన్నీ వీళ్ళే అరేంజ్ చేస్తున్నారన్నమాట. ఫుడ్ ఇక్కడే ఉంటుంది. మొత్తం అన్నీ మనకేమైనా బైక్ కావాలన్నా వీళ్ళకే చెప్పాం. వాళ్ళు బైక్ తీసుకొస్తారన్నారు. అంటే వీళ్ళు వేరే కాంటాక్ట్స్ ఉన్నాయన్నమాట. సో, వాళ్ళు కాల్ చేస్తే మనకి హోటల్‌కే తెచ్చేస్తున్నారన్నమాట. మళ్ళీ ఇక్కడే డెలివరీ చేసుకుంటారంట. సో, మనకు ఆ ప్రాబ్లమ్ కూడా లేదు. నాకు స్కూటీ వచ్చి 300 పడింది. స్కూటీ తీసుకున్నాం. మీరు చూడొచ్చు నైట్ మీకు చూపించిన ప్యాలెస్ అదే. ద బిగ్గెస్ట్ ప్యాలెస్ ఇన్ ద జోధ్‌పూర్. అండ్ దాని కిందనే దాని పక్కనే మనకి ఇది కూడా ఉంటుందంట. ఏంటి మన బ్లూ సిటీ చాలా ఫేమస్ కదా! అక్కడే ఉంటుందంట. అక్కడికి వెళ్ళిన తర్వాత దానికి కూడా ఎక్స్‌ప్లోర్ చేద్దాం. అండ్ మన స్టెప్ వెల్ అయితే మనకి ఇక్కడ 100 మీటర్స్ లోపే ఉందంట. నడుచుకొని వెళ్ళిపోవచ్చంట. సో, బాగుంది. మీరు చూడొచ్చు. మీకు అంటే ఇక్కడ కనిపించట్లేదు. కొంచెం జూమ్ చేస్తున్నా కానీ చాలా దగ్గరలో ఉన్న 100 మీటర్స్ డిస్టెన్స్ అంతే. దానికి వెళ్దాం. మన స్కూటీ అయితే ఇంకా రాలేదు. స్కూటీ వచ్చిన తర్వాత అయితే మీకు మొత్తం ఎక్స్‌ప్లోర్ చేసి మొత్తం చూపిస్తాననమాట. అక్కడే ఉందనమాట మన స్టెప్ వెల్. నడుచుకొని వెళ్ళొచ్చు. కాకపోతే స్కూటీ వచ్చేస్తుందంట. ఇంకెందుకని చెప్పి తీసుకొని వెళ్దాంలే అని చెప్పి వెయిట్ చేస్తున్నాం. సో, ఇలా ఉంది టాప్ వ్యూ. పైకి వెళ్తాను. పైకి వెళ్ళిన తర్వాత మీకు కొన్ని ప్లేసెస్ చూపిస్తా. ఇక మనకి చాలా ప్లేసెస్ నియర్ బైలో ఉన్నాయంట. అంటే చాలా చిన్నది జోధ్‌పూర్ యాక్చువల్లీ. సో, మీరు చూడొచ్చు వైట్ ప్యాలెస్ కూడా కనిపిస్తుంది కదా! అది ఇక్కడే ఉంది. అండ్ సోనమ్ కపూర్‌కి పెళ్ళయింది కదా! సోనమ్ కపూర్, ప్రియాంక చోప్రా అది ఒక హోటల్‌గా చేశారంట ప్యాలెస్. హోటల్ కమ్ ప్యాలెస్ 2 ఉన్నాయంట. దానికి కూడా ఎక్స్‌ప్లోర్ చేద్దాం. అది కూడా ఇక్కడే నియర్ బై ఉంది. ఇక నేను పైకైతే వచ్చాను గైస్ చూడొచ్చు. పైనుంచి వ్యూ అయితే ఇలా ఉంది. మనకి ఆ ప్యాలెస్ గానీ, ఆ వైట్ ప్యాలెస్ గానీ, ఆ సోనమ్ కపూర్ వాళ్ళ పెళ్ళైన ప్యాలెస్ గానీ, ప్యాలెస్ కమ్ 5 స్టార్ హోటల్ అనమాట. సారీ 7 స్టార్ హోటల్ యాక్చువల్లీ. అవి 2 అక్కడే ఉన్నాయన్నమాట. సో, అన్నీ నియర్ బైనే ఉన్నాయి. మొత్తం రేడియస్ వచ్చి నాకు తెలిసి అరౌండ్ ఒక 4, 5 కిలోమీటర్స్ ఉంటుంది అంతే మొత్తం. బ్లూ సిటీ కూడా మనం ఎక్స్‌ప్లోర్ చేద్దాం. ఎలాగుందో చూద్దాం. సో, స్కూటీ వచ్చిన తర్వాత మనమైతే స్టార్ట్ అయిపోదాం. మొత్తం అంతా మీకు చూపిస్తాను. అప్పటి వరకు ఈ వ్యూ ఎంజాయ్ చేయండి. దగ్గరలో మా హోటల్ ప్రెమిసెస్‌లో ఎలా ఉందో ఏంటన్నది. చూడొచ్చు గైస్. మొత్తం అంతా చుట్టుపక్కల మధ్యలో సెంటర్‌లో ఉన్నామనమాట మేము. పక్కనేమో ఒక ప్యాలెస్, వెనకాల చూస్తే ఇంకో ప్యాలెస్ అండ్ ఏమో అటు చూస్తే ఇంకా పెద్ద ప్యాలెస్ అక్కడే ఉంది. అండ్ కొంచెం పక్కకెళ్తేనేమో మనకి స్టెప్ వెల్ అన్నీ పక్కనే అనమాట. మనం సెంటర్‌లో ఉన్నాం ఎగ్జాక్ట్‌లీ. చాలా బాగా సెట్ అయింది హోటల్ మాత్రం. అనుకోకుండా చేసాం లాస్ట్ మినిట్‌లో కానీ బాగా సెట్ అయింది. మేము వచ్చిన హోటల్ అయితే ఇదనమాట. ఇది యాక్చువల్లీ చాలా వీళ్ళు ఎలా అంటే ఒక ఫ్యామిలీ మొత్తం మెయింటైన్ చేస్తున్నారు ఈ హోటల్. మొత్తం కుకింగ్ కానీ మొత్తం అన్నీ వాళ్ళే అనమాట. అంటే వాళ్ళ రిలేటివ్స్ ఒక ఫ్యామిలీ మొత్తం అంతా కలిపి వాళ్ళే అన్నీ చూసుకుంటున్నారు.
ఇతనే అనమాట మనకి ఓనర్ కొడుకు యాక్చువల్లీ. మీరు చూడొచ్చు ఆ ఫ్యామిలీ ఫోటో. వాళ్ళందరూ ఇక్కడ ఉంటారనమాట. వాళ్ళే మనకు కుక్ చేయడం గానీ, మెయింటెనెన్స్ గానీ అన్నీ చూసుకుంటున్నారు. చాలా బాగా ఫ్రెండ్లీగా ఉన్నారు. చాలా మనకి ఏం అడిగినా సరే మనకి తెప్పిస్తున్నారు. కాకపోతే వన్ కండిషన్, నాన్ వెజ్ నాట్ అలౌడ్. అదొక్కటే నాకు నచ్చలేదు. మిగతా అంతా సూపర్ అనమాట. చాలా బాగుంది హోటల్. చెక్ చేయండి. ఇంకా మన ఫస్ట్ ప్లేస్ వచ్చేసి మన క్లాక్ టవర్ అనమాట. నాకు సజెషన్ ఏంటంటే మీరు ఈ సరౌండింగ్స్లోనే తీసుకోండి క్లాక్ టవర్ దగ్గర. ఎందుకంటే ఇక్కడ మార్కెట్ చాలా బాగుంటుందంట. ఈవినింగ్ ఇంకా బాగుంటుందన్నారు. సో ఈవినింగ్ వచ్చి షాపింగ్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను. ఇక్కడ నుంచి అయితే మనం ఫస్ట్ ఒక మంచి ప్లేస్కి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయడానికి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఏ ప్లేస్కి వెళ్దామని ఆలోచిస్తుంటే నాకు ఫస్ట్ తట్టింది మాత్రం ఆ స్టెప్ వెల్కి వెళ్దామని చెప్పి. సో చూడొచ్చు వచ్చేసాం మన స్టెప్ వెల్. ఇది చాలా ఫేమస్ అని చెప్పారు. చాలా సినిమాల్లో కూడా ఉందంట. సీతారామంలో కూడా ఉందంట ఒక సాంగ్లోని. చూడొచ్చు. వావ్, అదిరిపోయింది కదా. వ్యూ అయితే సూపర్ ఉంది గాయస్. మొత్తం అంతా స్టెప్స్ లాగా సూపర్ అనిపించింది నాకైతే. కిందకి వెళ్ళి ఇంకా చూద్దాం ఇంకెలా ఉందో ఏంటనేది. దగ్గరికి వెళ్ళి ఇంకా ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేద్దాం. ఇక్కడ ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అబ్బా. మీరు చూడొచ్చు చాలా బాగుంది. కిందకైతే వచ్చేసాను గాయస్. అంటే ఇంతకు నుంచి ఇంక వెళ్ళడానికైతే ఏం లేదనమాట. చూడొచ్చు వ్యూ ఎలా ఉన్నది. సగం బిల్డింగ్ లోపల ఉంది, వాటర్ లోపల. మీరు చూడొచ్చు ఇక్కడ చాలా షూటింగ్స్ కూడా ఉంది అనమాట. ఇదంతా మొత్తం సరౌండింగ్స్ మొత్తం స్టెప్స్ లాగా మొత్తం అంతా బాగా కన్స్ట్రక్ట్ చేశారు. ఇదేమో 250 years బ్యాక్ అయితే కన్స్ట్రక్షన్ అయితే జరిగిందంట గాయస్. అంటే మనకి తెలిసిందే కదా గాయస్, రాజస్థాన్ మొత్తం ఒక ఎడారి ప్లేస్ అండ్ అక్కడ వాటర్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంటుంది. సో మహారాజా అభయ్ సింగ్ రాథోడ్ ఇది కన్స్ట్రక్షన్ చేశారనమాట. అంటే ప్రజలు ఎలాంటి ఇబ్బందులు వాటర్ వల్ల పడకూడదని చెప్పి ఇదైతే కన్స్ట్రక్షన్ చేశారంట 250 years బ్యాక్ అనమాట. దట్ మీన్స్ 1740లో కన్స్ట్రక్షన్ అయిందనమాట. ఇది మీరు చూడొచ్చు లోపల చాలా ఫిషెస్ కూడా ఉన్నాయి. నాకు తెలిసి ఇది ఎర్లీ మార్నింగ్ అని ఈవినింగ్ అని వస్తే ఆసమ్ ఉంటుంది. నేను ఇప్పుడు ఎందుకు వచ్చానంటే మొత్తం ఖాళీగా ఉంటుంది కదా అని చెప్పి వచ్చానమాట. ఇంత ఖాళీగా అయితే ఉండదు ఇక్కడ. మీరు చూడొచ్చు ఆల్రెడీ అక్కడ ఫోటోషూట్ కూడా జరుగుతుంది. సో మీకు అంతా కొంచెం నీట్గా మొత్తం అంతా చూపిద్దామనే ఉద్దేశంతో కొంచెం మధ్యాహ్నం టైంలో అలా వచ్చానమాట. 11 అయింది నేను వచ్చేసరికి. ఫిషెస్ చూడొచ్చు చాలా బాగున్నాయి చూడడానికి. చాలా అంటే వ్యూ అయితే అదిరింది అనమాట. ఇక్కడ నుంచి చూడడానికి ఈవినింగ్ స్పెండ్ చేయడానికి ది బెస్ట్ టైం అని చెప్తా. సో నెక్స్ట్ అయితే మనం వెళ్ళిపోదాం జోధ్పూర్లోని ఫేమస్ ఫోర్ట్ మన మెహరాన్ ఘాట్ ఫోర్ట్కి వెళ్ళిపోదాం గాయస్. వచ్చేసాం. ఇక్కడ మనం బైక్ అయితే పార్క్ చేసేసి కొంచెం దూరం అయితే నడాల్సి ఉంటుంది. చాలా దూరం ఉంది యాక్చువల్లీ. ఎండ కూడా గట్టి కొట్టేస్తుంది. కానీ అలాగే వచ్చాం కదా అని చెప్పి వెళ్ళిపోతున్నాం. మన అక్కడి నుంచి టికెట్ కౌంటర్కి అయితే వెళ్ళాలి. ఇక్కడ పార్కింగ్ టికెట్ కాస్ట్ వచ్చేసి 20 రూపీస్ తీసుకుంటున్నాడు. సో ఇక్కడ మనం పార్క్ చేసిన తర్వాత మనకి స్లిప్ ఇస్తాడు. అది తీసుకొని మనం ఇక్కడ నడుచుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది చాలా దూరం. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు టికెట్ కౌంటర్ చూపిస్తా. సో అట్టకెళ్ళకి లోపలికి అయితే వచ్చేసాం గాయస్ నడుచుకుంటూ. టికెట్ అయితే తీసుకున్నామని చెప్పి ఇంకా లోపలికి వెళ్తున్నా. ఇంకా టికెట్ కౌంటర్ అయితే నాకు కనిపించలేదు. వీళ్ళందరూ టికెట్ కోసమే వెయిట్ చేస్తున్నారంటే కౌంటర్ కోసం. ఇంకా టికెట్ కాస్ట్ వచ్చేసి మనకి 200 పడుతుంది. అండ్ మన ఎలివేటర్ కూడా ఒకటి ఉందన్నమాట. ఛాన్స్ ఉంది మనం తీసుకోవచ్చు. అంటే మనకి ఏదైనా వన్ సైడ్ మాత్రమే, అంటే పైనుంచి కిందకి కానీ కింద నుంచి పైకి కానీ ఏదో ఒక్కసారి మాత్రం యూజ్ చేయడానికి అవుతుంది అది. దాంతోపాటు ఏంటంటే మేము మన గైడ్ కూడా తీసుకున్నాం. గైడ్ వచ్చేసి ఎక్స్ట్రా ఛార్జ్ 400 తీసుకున్నారు. మేమేమనుకున్నామంటే ఎలివేటర్ పైనుంచి వచ్చినప్పుడు కిందకు వస్తాం కదా అప్పుడు తీసుకుంటే బెటర్. ఎందుకంటే కింద నుంచి మొత్తం ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్దాం, మనం వెళ్తే అది బెటర్ అని చెప్పి అనుకున్నాం. నేను చెప్పాను కదా గైడ్ ఫీజ్ అని, ఇది వేరే కౌంటర్ దగ్గర ఉంటుంది. మన గైడ్ ఫీజు వచ్చేసి 500 పడింది. సారీ 400 అనుకున్నా, మర్చిపోయాను యాక్చువల్లీ. ఇతనే మన గైడ్, మనకి మొత్తం అంతా చూపించడానికి రెడీ అవుతున్నారు. సో మనం అక్కడికి వెళ్ళి మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం ఎలా ఉంది ఏంటి అనేది. సో ఎలివేటర్ కూడా మీరు నన్ను అడిగితే మీరు పైనుంచి కిందకు వస్తున్నప్పుడు తీసుకోవడం బెటర్. ఎందుకంటే కింద నుంచి వెళ్ళి మనం మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేసుకొని రావచ్చు, వచ్చే ఛాన్స్ మనకి ఎక్కువ ఉంటుందన్నమాట. సో లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో ఏంటన్నది. ఈ కోటనే మన రాజధానిగా యూజ్ చేసి ఇక్కడి నుంచే పరిపాలన మొత్తం చేసేవారంట రాజుగారు. సో ఇదంతా ఫేమస్, అంత హిస్టరీ ఉంది దీనికి మార్వాడీస్ కింగ్డమ్స్ అని కూడా అంటారన్నమాట. అంటే వీళ్ళందరూ మార్వాడీస్ అనమాట, కింగ్స్ అందరూ. సో లోపలికి అయితే వెళ్దాం. కానీ చాలా నడాల్సి ఉంటుంది, చాలా అప్పు కదా. సో కొంచెం ఓపిక తెచ్చుకొని నడిస్తే చాలా బాగుంటుంది వ్యూ అయితే. పేరు చూడవచ్చు జోహాజ్ అని చెప్పి, అతని పేరు మీదే మన జోధ్పూర్కి పేరు వచ్చింది, జోధ్పూర్ అని. యాక్చువల్లీ ఇది ఒక శపించబడిన ప్యాలెస్ అంట. ఒక మనిషి యొక్క ప్రాణ త్యాగంపై ఈ కోట నిర్మించారనమాట. సో దానికి అందుకే కొంచెం శపించబడిన కోట అని పేరు కూడా ఉంటుంది. సో మనం పైకి అయితే వెళ్దాం. లోపల చూడొచ్చు. ఫస్ట్ అయితే మనకి పెద్ద గేట్ కనిపించింది. సో లోపలికైతే వచ్చాం.
ఇదంతా రెడ్ శాండ్‌స్టోన్‌తో డిజైన్ చేశారంట. చూడొచ్చు ఎంత అద్భుతంగా డిజైన్ చేశారంటే డిజైన్ మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. దీని పేరొచ్చేసి శృంగా చౌక్ అనమాట. అక్కడ మీరు చూస్తున్నారు కదా! అదేంటంటే మనకి ఒక రాజుకి పట్టాభిషేకం చేసే ప్లేస్ అనమాట అది. మీరు ఎందుకంటే అదంత చిన్నగా ఉంది. లాస్ట్ టైమ్ ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న కింగ్ చిన్నప్పుడే వాళ్ళ ఫాదర్ చనిపోయారు. సో, చిన్నప్పుడే అతను బాధ్యతలు తీసుకోవాల్సొచ్చింది. సో, దాని మీద పట్టాభిషేకం చేశారంట. అతను ఇంకా బ్రతికే ఉన్నారు. అతను చనిపోయిన తర్వాత వాళ్ళ కొడుకైతే రాజు అవుతాడనమాట. సో, అప్పుడు అతని సైజ్ తగ్గట్టుగా అప్పుడు చైర్ మారుస్తారంట. సో, అప్పుడు చిన్నప్పుడు మనకి చేయడం వల్ల అది అంత చిన్నగా ఉంది. ఇదొచ్చేసి దౌలత్ ఖానా చౌక్ అనమాట. ఇది సెకండ్ కోర్ట్‌యార్డ్. మనకి ప్యాలెస్‌కొచ్చిన తర్వాత మనకు కనిపించిన సెకండ్ కోర్ట్‌యార్డ్ అనమాట ఇది. ఫస్ట్ అది చూసాం కదా! సెకండ్ అయితే ఇది. దౌలత్ ఖానా అంటే ట్రెజరీ అని అర్థం. సో, దీనికి ట్రెజరీ కోర్ట్ అని అర్థం అనమాట. లోపలికొచ్చిన తర్వాత మనకైతే పూల్ మహల్ కనిపిస్తుంది. దీని పేరు పూల్ మహల్ అనమాట. ఇక్కడ వచ్చేసి రాజ్ దర్బార్ నిర్వహించేవారు అనమాట. అండ్ ఎంటర్టైన్మెంట్ సంబంధించిన కార్యక్రమాలు కూడా ఇక్కడే జరిగేవంట. సో, దానికి యూజ్ చేసేవారు ఈ కోర్ట్‌యార్డ్. అండ్ ఇంకా అలా పైకి వెళ్ళి చూద్దాం ఎలాగుందో వ్యూ. చూడొచ్చు పైనుంచి. అక్కడ మనకు కనిపిస్తున్నంత బ్లూ సిటీ అనమాట. మనకి బ్లూ సిటీ అంటారు కానీ అంత ఫేమస్. చాలా చిన్నది. ఇక్కడ నుంచి కనిపిస్తుంది కదా! అంతే ఉందనమాట అక్కడ. నెక్స్ట్ అయితే వెళ్దాం ఒకసారి బ్లూ సిటీ కూడా చూద్దాం ఎలా ఉందో ఏంటన్నది. సో, వచ్చేసాం గైస్ మన బ్లూ సిటీకి. చాలా చిన్నదుందంటే ఎంత చిన్నదంటే అంత చిన్నదనమాట. ఇంతే సందుల్లో కొన్ని బిల్డింగ్స్‌కి బ్లూ కలర్ పెయింటింగ్ ఏశారు అంతే. దీన్నే బ్లూ సిటీ అన్నారు. మరి నాకైతే అంత ఇంట్రెస్టింగ్‌గా అనిపించలేదు. మళ్ళీ లాస్ట్‌లో చూద్దాంలే అని చెప్పేసి ఇంకా లైట్ తీసుకుందాం అని చెప్పి ఇక సందు తిరుగుతున్నాం కానీ నాకెక్కడ వీడియో తీయాలన్న ఇంట్రెస్ట్ కూడా రావట్లేదనమాట. అంటే చూడొచ్చు ఫేడ్ అయిపోయిన కలర్స్ అంతే, అంతకు మించి ఏం లేదక్కడ. మళ్ళీ వెళ్ళే ముందు ఒకసారి మళ్ళీ చూద్దాం ఏమైనా అక్కడ తీయడానికి ఏమైనా ఉంటుందేమో. మీరు చూడొచ్చు ప్రతి బిల్డింగ్ బ్లూ కలర్ వేశారు అంతే. అదే బ్లూ సిటీ. మరి నాకైతే అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. సో, నెక్స్ట్ ప్లేస్‌కి అయితే వెళ్ళిపోదాం. వీలైతే లాస్ట్‌లో ఒకసారి మళ్ళీ విజిట్ చేద్దాం అక్కడికి. మన జోధ్‌పూర్ ప్యాలెస్ నుంచి జస్ట్ 1 కిలోమీటర్ దూరంలోనే జశ్వంత్ తాడా అయితే ఉంది. కాకపోతే మనం బ్లూ సిటీకి వెళ్ళడం వల్ల అది కొంచెం డిలే అయింది. సో, ఫస్ట్ అయితే ఉమేద్ భవన్ ప్యాలెస్‌కి అయితే వచ్చేసాం గైస్. మన ఇండియాలోనే లావిష్ ప్యాలెస్ అయితే ఇదే. అండ్ ఇక్కడ మన టికెట్ ప్రైస్ చూడొచ్చు. గైడ్ ఫీజ్ కూడా చూడొచ్చు. 200 మనకైతే 60 రూపీస్ మాత్రమే. ఫారెనర్‌లకి 200. మన గైడ్ అయితే మనం తీసుకోవట్లేదు. వెళ్ళిపోతున్నాను లోపలికి. అండ్ ఇక్కడ ఏంటంటే మన రాయల్ ఫ్యామిలీ ప్రెజెంట్ ఇక్కడ ఉన్నారనమాట. ఇక్కడ జీవిస్తున్నారు ఇప్పటికీ మన ఇక్కడ ఉన్నారనమాట. సో, చూడొచ్చు టికెట్. సో, తీసుకొని లోపలికైతే వెళ్ళిపోదాం. ఎలాగుందో చూద్దాం. చాలా లావిష్‌గా ఉంది అదైతే. ఇండియాకి బిగ్గెస్ట్ లావిష్ ప్యాలెస్ అయితే ఇదే అనమాట. సో, ఎండ అయితే చాలా దారుణంగా ఉంది. సో, లోపలికి వెళ్ళి ఎక్స్‌ప్లోర్ చేద్దాం ఎలాగుందేంటో మీకు చూపిస్తాను పదండి. ఈ ప్యాలెస్ వచ్చేసి 3 పార్ట్స్‌గా డివైడ్ చేశారు. ఫస్ట్ పార్ట్‌లో ఏంటంటే మన రాయల్ ఫ్యామిలీ అయితే జీవిస్తున్నారు. అండ్ సెకండ్ పార్ట్ వచ్చేసి మ్యూజియం ఉంటుంది. మ్యూజియం అయితే చాలా చిన్నగా ఉంటుంది. మీకు అది చూపిస్తాను. అండ్ థర్డ్ పార్ట్ వచ్చేసి మనకి రాయల్ హోటల్ అనమాట. మీకు చెప్పాను కదా బిగ్ సెలబ్రిటీస్ పెళ్ళిళ్ళు అవుతాయని చెప్పాను. ఎవరు మన ప్రియాంక చోప్రా వీళ్ళందరూ పెళ్ళి అయితే ఇక్కడే జరిగాయి అనమాట. సో, 3 పార్ట్స్‌గా డివైడ్ చేశారు. మన రాయల్ ఫ్యామిలీ ఆ ఏరియాకి అయితే మనకైతే యాక్సెస్ అయితే లేదు. మనకు ఓన్లీ మ్యూజియం వరకే యాక్సెస్ ఉంది. అండ్ హోటల్‌కి కూడా మనకి యాక్సెస్ లేదు. సో, మనకేంటంటే జస్ట్ మనం వచ్చి మ్యూజియం చూసి వెళ్ళిపోవాలంతే. ఇక్కడ మనం వచ్చి చూస్తే మనకి రాయల్ ఫ్యామిలీ యూజ్ చేసిన థింగ్స్ గానీ వాళ్ళ హిస్టరీ గురించి కానీ మొత్తం అన్ని ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. ఇంకా మనం చూడొచ్చు వాళ్ళ హిస్టరీ గురించి కానీ వాళ్ళ ఫొటోస్ కానీ. కానీ ఇక్కడ చాలా బాగుంది. కాకపోతే చాలా చిన్న మ్యూజియం అనమాట. మీరు చూడొచ్చు అక్కడ కనిపిస్తుంది కదా అదేంటంటే ఈ ప్రజెంట్ ఉన్న రాయల్ ఫ్యామిలీ వాళ్ళ ఫొటోస్ అనమాట. వాళ్ళ హిస్టరీ మొత్తం చెప్తూ ఇదంతా మ్యూజియం అనమాట. సో, మనకైతే ఓన్లీ దీని వరకే యాక్సెస్ ఉంది. దానివల్లే మన ప్రైస్ వచ్చేసి 60 రూపీస్ మాత్రమే. అక్కడ మన రాయల్ ఫ్యామిలీ ఉన్న ప్లేసెస్కి మనం వెళ్ళలేము. ఇటు వచ్చి మన హోటల్కి కూడా మనం వెళ్ళలేము అనమాట. సో, మ్యూజియం ఇంకా ఏముందో చూపిస్తాను చూడొచ్చు. ఇక్కడ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఈ పులులు, చీతాస్ వాళ్ళ ఫొటోస్. మన చీతా వాళ్ళు పెంచుకునే వాళ్ళంట రెండూని మీరు చూడొచ్చు. వాటికి గుర్తుగా ఉంచారు. బయటికి వచ్చి చూస్తే పక్కన ఈ వ్యూ అయితే ఇలా ఉంది. ఇక్కడ మాత్రం చాలా కొంచెం కూల్గా ఉంది, ప్రశాంతంగా ఉంది. మనం కూర్చొని కాసేపు ఫొటోస్ వీడియోస్ గట్టా తీసుకోవచ్చు అనమాట. మీరు డిజైన్ చూడొచ్చు పక్కా రాజస్థానీ స్టైల్ అనమాట. అద్దిరిపోయిందని చెప్పొచ్చు. సో, మనకు యాక్సెస్ ఎంతవరకు మాత్రమే. సో, నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం. ఈ ప్లేస్ వచ్చేసి జశ్వంత్ తాడా. ఇది ఇందా చెప్పాను కదా జోధ్‌పూర్ ప్యాలెస్ నుంచి జస్ట్ ఇది 1 కిలోమీటర్ మాత్రమే. మీరు వస్తే మాత్రం ఫస్ట్ జోధ్‌పూర్ నుంచి ఇక్కడికే రండి డైరెక్ట్‌గా. ఎందుకంటే మీకు ఈజీగా ఉంటుందన్నమాట. మాకు కొంచెం డిస్టెన్స్ ఎక్కువైపోయింది. ఎటేటో తిరిగి వచ్చాము ఆ బ్లూ సిటీ వెళ్ళడం వల్ల. మీరైతే తప్పు చేయొద్దు. అక్కడికి వెళ్ళిన తర్వాత వెంటనే 1 కిలోమీటర్ దూరం కాబట్టి ఫస్ట్ ఇక్కడికైతే విజిట్ చేసేయండి. టికెట్ కౌంటర్ మీరు చూడొచ్చు. లోపలికి వెళ్ళి మనం టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. వెళ్ళి టికెట్ తీసుకుందాం.
అండ్ టికెట్ ప్రైస్ కూడా మీరు చూడొచ్చు చాలా తక్కువే, 30 రూపీస్ మాత్రమే అనమాట. సో టికెట్ అయితే తీసేసుకున్నాను. టికెట్ తీసుకున్న తర్వాత లోపలికి అయితే వెళ్ళిపోదాం. లోపల ఎలా ఉందో మీకు చూపిస్తాను, పదండి. రష్ అయితే చాలా గట్టిగా ఉంది గాయ్స్. సో వెయిట్ చేస్తున్నాను కొంచెం ఫ్రీ అయిన తర్వాత వెళ్దాం అని చెప్పి. మీరు చూడొచ్చు జనాలు చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో కొంచెం కూల్ అయిన తర్వాత వెళ్దాం అని చెప్పి వెళ్తున్నా. లోపలికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తా ఎలా ఉంది ఏంటి అన్నది. అండ్ ఫైనల్లీ లోపలికి అయితే వచ్చేసాం గాయ్స్. మీరు చూడొచ్చు టికెట్ తీసుకున్న తర్వాత ఫస్ట్ మన ఎంట్రీ వచ్చేసి ఇలా ఉంటుంది. ఈ ఈ స్పెషాలిటీ ఏంటంటే ప్యాలెస్కి మన రాయల్ ఫ్యామిలీ యొక్క సమాధులు ఇక్కడ ఉంటాయంట. సో దానివల్ల ఇది కొంచెం ఫేమస్ అయింది. మీరు చూడొచ్చు పక్కన వ్యూ కూడా ఎంత బాగుందంటే లేక్ వ్యూ, మొత్తం పక్కనంతా లేక్తో మనం నడుస్తున్నప్పుడు ఫీల్ చాలా బాగుంటుందన్నమాట. అంటే అక్కడ టికెట్ కౌంటర్ ఉంది కదా, అటు నుంచి ఇలా నడుచుకుంటూ వస్తుంటే బాగుంది ఆ ఫీల్. కొంచెం చల్లగా చెట్లతో వాటిలతో చాలా బాగుంది, పక్కన వాటర్. సో అలా తీసుకొని లోపలికి అయితే వెళ్దాం, చూద్దాం పదండి లోపల ఎలా ఉందన్నది. ఇక్కడ ఎంట్రీ వచ్చేసరికి పల్లకి ఉంది. ఏంటంటే అక్కడ మనకి షూ తీసి లోపలికి వెళ్ళాలన్నమాట. సో ఇంకెందుకులే అని చెప్పి అక్కడ ఫొటోస్ తీసుకుంటారు అని చెప్పి వచ్చేసాం. అండ్ ఈ జశ్వంత్ తాడాకి ఇంకో పేరు కూడా ఉంది. మన రాజస్థాన్ తాజ్మహల్ అని అంటారు దీన్ని. ఎందుకంటే మీరు చూడొచ్చు ఎలా ఉందో చూడడానికి సేమ్ తాజ్మహల్ లాగే వైట్ కలర్లో సూపర్ ఉంటుంది అనమాట. అందుకే మనకి రాజస్థాన్ తాజ్మహల్ అంటారు దీన్ని. అండ్ ప్యాలెస్ ముందు మనకి ఇవి ఉన్నాయన్నమాట ఈ ప్లేసెస్. కొంచెం అక్కడ లోపలికి అయితే వెళ్ళడానికి యాక్సెస్ లేదు మనకి. సో బయట నుంచి మాత్రమే చూడొచ్చు. సో మీకు చూపిస్తున్నాను ఎలా ఉంది ఏంటంది. మీరు చూస్తే పక్కనే మనకి బ్లూ సిటీ ఉంది. అండ్ దాని పక్కనే మన జోధ్పూర్ ప్యాలెస్ కూడా ఉందండి, పక్క పక్కన ఉన్నాయన్నమాట. సో ఇది చూడొచ్చు, మనం పూర్తిగా పాలరాతితో నిర్మించారు ఈ ప్యాలెస్ని. సో అందుకే దీని పేరు వచ్చేసి రాజస్థాన్ తాజ్మహల్ అంటారు. దాని అండలో అసలు తప్పలేదు అనిపించింది, ఎందుకంటే అలాగే ఉంది చూడడానికి. ఆ పాలరాతితో అసలు కన్స్ట్రక్షన్ అయితే సూపర్ ఉంది. అంటే దగ్గర నుంచి చూస్తే చాలా బాగుందన్నమాట. ఇదేంటంటే రాజా జశ్వంత్ సింగ్ జ్ఞాపకార్థం ఇది నిర్మించారనమాట. సో అతని సమాధి అయితే ఇక్కడ ఉంటుంది, అతని కోసం నిర్మించారు. లోపలికి వెళ్ళి చూద్దాం ఇంక లోపల ఇంకా ఎలా ఉందో ఏంటన్నది. అండ్ ఇక్కడ మన ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి అయితే చాలా బాగుంది గైస్. చూడొచ్చు చాలా చల్లగా అనిపిస్తుంది నాకు ఇక్కడ. అండ్ ఇది మొత్తం వైట్ మార్బుల్ ఉండడం వల్ల ఆ ఫీల్ చాలా బాగుంది. మన ఫొటోస్కి వీడియోస్కి అయితే చాలా బాగుంటుంది. ఇంకా సమాధిలో అంతకుమించి మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. చూడడానికి అయితే బాగుంది. కాసేపు ఉండి అలా ఫొటోస్ వీడియోస్ తీసుకుందాం అని చెప్పి ఇంకా అలాగా మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తున్నాను మొత్తం అంతా. అండ్ ఇక్కడి అయిపోయిన తర్వాత నేను నెక్స్ట్ జైసల్మీర్ అయితే వెళ్తున్నాను గైస్. అండ్ ఇక్కడ నుంచి మనకి బస్ అయితే ఉంది, 8 hours జర్నీ అనమాట. అది నైట్ బస్. సో ఇక్కడ నుంచి ఫస్ట్ వీలైతే ఒకసారి బ్లూ సిటీకి వెళ్ళి అది చూసిన తర్వాత మనమైతే ఇంకా స్టార్ట్ అయిపోదాం, జైసల్మీర్లో కలుద్దాం. అండ్ బడ్జెట్ విషయం వచ్చేసి నాకు ఇక్కడ అరౌండ్ 8,000 అయింది, ఇంక్లూడింగ్ మన హోటల్ స్టే కానీ ఫుడ్ కానీ బైక్ కానీ ఎంట్రీ టికెట్స్ ఇవన్నీ కలుపుకొని నాకైతే 8,000 దగ్గర అయింది. నేనైతే సజెషన్ చెప్పేది ఏంటంటే జోధ్పూర్ని స్కిప్ చేసేయండి, ఎందుకంటే జోధ్పూర్లో అంత చూడాల్సిన ప్లేస్ అయితే నాకేం అనిపించలేదు. జస్ట్ ఓకేగా ఉందంటే. అంటే మనం జైపూర్ చూసిన తర్వాత అక్కడ ఉన్న ఫోర్ట్స్ అన్నీ చూసిన తర్వాత అసలు నథింగ్ అనిపించింది. సో నన్ను అడిగితే బెటర్ టు స్కిప్ దిస్ ప్లేస్. మీ బడ్జెట్ని సేవ్ చేసుకోండి, దాని బదులు వేరే ఏదైనా ప్లేస్కి వెళ్తే బెటర్. అండ్ ఇక్కడ మనం చూడొచ్చు రాజస్థానీ స్టైల్లో మనడు మ్యూజిక్ చేస్తున్నాడు అక్కడ, చాలా బాగుంది. ఇక్కడ కల్చర్ చూడడం చాలా అద్భుతంగా అనిపించింది. సో ఇక్కడ నుంచి అయితే మనం మార్కెట్ కూడా వచ్చేసాం. అంటే మనకి చెప్పాం కదా క్లాక్ టవర్, అక్కడ షాపింగ్ అయితే మీకు చాలా బాగుంటుంది గైస్. అక్కడ మీరు ట్రై చేయొచ్చు, మీ ఫ్యామిలీస్ కానీ ఏమైనా మీరు తీసుకెళ్ళాలంటే చూడొచ్చు, ట్రై చేయొచ్చు. ఇక్కడ ఒకే దగ్గర 15 షాప్స్ ఉంటాయి అన్నమాట, చాలా బాగుంది. అండ్ వచ్చేసాం మన బ్లూ సిటీకి. లాస్ట్ ఒకసారి చూడాలనిపించింది ఎందుకో. సో కాసేపు ఇక స్పెండ్ చేసి అయితే నేను బస్ క్యాచ్ చేయడానికి అయితే వెళ్ళిపోతాను. సో సీ యూ గైస్ ఇన్ ద జైసల్మీర్. బాయ్.